ఈ పేరన్నా అఖిల్. అఖిల్ ఏంటి ఏం చేస్తుంటారు? నేను సెల్ఫ్ ఎంప్లాయ్. ఓకే, సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్. ఇప్పుడు ఆంధ్ర రాష్ట్ర రాజకీయాలు అనేవి చాలా దారుణంగా ఉన్నాయని చెప్పి సోషల్ మీడియా అంతా ట్రోల్ చేస్తున్నారు. జగన్మోహన్ రెడ్డి ప్రెస్ మీట్ పెట్టి కానీ లేదా ధర్నాలు గట్టి చేస్తున్నారు. మీకేమనిపిస్తుంది ఒక ఓటర్గా, ఒక ప్రజలుగా? ఇప్పుడు డిఫరెన్సెస్ గమనిస్తున్నారండి. ఇప్పుడు ముఖ్యంగా ఈ చంద్రబాబు నాయుడు గవర్నమెంట్ కూడా వచ్చి గట్టిగా 2 months కూడా కాలేదు. డిఫరెన్సెస్ గమనిస్తున్నారు. గత ప్రభుత్వం ఎలా చేసింది, ఇప్పుడు చంద్రబాబు నాయుడు ఎలా చేస్తున్నాడు అనే డిఫరెన్స్ గమనించే పనిలోనే ఉన్నారు ప్రజలు. ఇంకా రాబోయే రోజుల్లో మంచిగా చేస్తే చంద్రబాబు నాయుడు గారు ఈ గవర్నమెంట్ మంచిగా చేస్తున్నారని భావిస్తున్నామండి. జగన్ మీద బెటర్ గా చేస్తున్నాడు అనిపిస్తుంది. మీరు జగన్ మీద బెటర్ గా చేస్తున్నారు. మరి జగన్మోహన్ రెడ్డి ఏంటి రాష్ట్రంలో రాష్ట్రపతి పాలన తీసుకురావాలి, చాలా రావణకాండం జరుగుతుంది, హత్యలు ఎక్కువ జరుగుతున్నాయి, నేరాలు ఎక్కువ జరుగుతున్నాయి అని అంటారు. అంటే గతంతో పోల్చుకుంటే ఇప్పుడు బాగా ఎక్కువ జరుగుతున్నాయి అనిపిస్తున్నాయి మీకు? ఎక్కడ జరుగుతుంది అంటున్నారు కానీ 30 జరిగినాయి అని వాళ్ళ పేర్లు ఎక్కడ జరిగినాయి ఏందనేది ఏమి చెప్పట్లేదు కదండి. ఇప్పుడు జరిగింది ఒక హత్య, అది పర్సనల్ హత్య. వాళ్ళిద్దరికి పర్సనల్ గొడవలు. ఇప్పుడు రాష్ట్రంలో ఏమి హత్యలు జరగవండి. హత్యలు లేని రాష్ట్రంగా ఏదైనా ఉందా దేశం మొత్తం మీద? జరుగుతుంటే పర్సనల్ గా వాళ్ళకి ఏదో జరిగింది, ఇది దాన్ని రాజకీయంగా పొలిమి దాన్ని మళ్ళీ ఢిల్లీలోకి వెళ్ళి ధర్నా చేసి రాష్ట్రపతి పాలన చిన్న దానికి గట్టిగా వచ్చి 2 నెలలు అయిందో లేదో దీనికి రాష్ట్రపతి పాలన తీసుకురావాలని మరీ దారుణం అండి. జగన్మోహన్ రెడ్డి గారు ఏంటంటే తనకు ప్రతిపక్ష నేతకు కూడా లేకపోయేసరికి మైండ్ పనిచేయట్లేదా అనిపిస్తుంది చిన్న దానికి కూడా. ఇప్పుడు దాని పాలనలో ఎన్ని జరగలేదండి. ఈ రాజకీయంతో సంబంధం ముడిపడిన హత్యలే జరిగినాయి జగన్ పాలనలో. యాక్చువల్లీ మీరు ఇప్పుడు అన్నారు కదా తన పాలనలో ఎన్నో జరిగినాయి అన్నారు కదా. యాక్చువల్లీ ప్రజల మీద కాకుండా ఓన్లీ రాజకీయ నాయకుల మీద పార్టీలకు సంబంధించిన కేసులు చూసుకుంటే దాదాపు 2800 పైచీలకు కేసులు అనేవి ఓన్లీ కూటమి ప్రభుత్వ ఎమ్మెల్యేల మీద, ఎంపీల మీద, మంత్రుల మీద ఉన్నాయంట. మన చంద్రబాబు నాయుడు గారు ఒక ప్రెజెంటేషన్ ఇస్తే అసెంబ్లీలో కేసులు ఉన్న వాళ్ళు నుంచోండి అంటే ఆల్మోస్ట్ 90% మంది. అవునవునండి. ఇప్పుడు మొన్న అసెంబ్లీలో చూసాము ఎవరెవరి మీద కేసులు ఉన్నాయి అనగానే అక్కడ ఉన్న వాళ్ళు దాదాపు 80-90% మంది లేచి నిలబడటం జరిగిందండి. అంటే ఎంత దారుణంగా జగన్మోహన్ రెడ్డి గారు కేసులు పెట్టించారు ఈ 5 ఏళ్ళు అనేది ఆ ఒక్క చిన్న 1 minute 2 minute వీడియోలో తెలిసిపోయిందండి. జగన్మోహన్ రెడ్డి గారు అంత దారుణంగా కేసులు పెట్టి ఢిల్లీ వెళ్లి ధర్నా చేసిందేమోనేమో. యాక్చువల్లీ ధర్నా వినుకొండ హత్య కోసం అని చెప్పి పైకి చూపెడుతున్నారు మీడియా ముఖంగా. కానీ బ్యాక్ డ్రాప్ లో వైఎస్ఆర్సీపీ పార్టీని కాంగ్రెస్ లో విలీనం చేయడానికి అక్కడ రాహుల్ గాంధీతో పొత్తు కోసం చూస్తున్నట్టు మాట్లాడుతున్నాయి. ఖచ్చితంగా జరుగుతుంటారా? 100% జరగదండి. ఎందుకంటే బలంగా నమ్ముతాండి జగన్మోహన్ రెడ్డి గారు ఎంత కష్టాలు పాలన ఎంత చాలా దరిద్రంగా చేశాడు అది వేరే విషయం. కానీ తన విలీనం మాత్రం 100% చేయడండి. ఎప్పటికైనా మళ్ళీ సీఎం అవుతానన్న కాన్ఫిడెన్స్ తోనే ఉన్నాడు జగన్. విలీనం అయితే 100% చేయడండి. కాదు చేస్తే బీజేపీలో చేస్తారు కానీ, అంటే బీజేపీలో కూడా చేయడు కానీ కాంగ్రెస్ లో చేయడం వల్ల ఏమొస్తుందండి? అంటే తనకున్న కేసుల నుంచి ఇప్పుడున్న పరిస్థితులు బట్టి కూటమి ప్రభుత్వం వచ్చింది కదా, ఖచ్చితంగా తనని పాత కేసులు కానీ ఇప్పుడు రాబోయే కొత్త కేసులు అన్ని కలుపుకుంటే ఖచ్చితంగా తను బయటపడాలంటే ఒక జాతీయ పార్టీ సపోర్ట్ ఉండాలి కదా. జాతీయ పార్టీ అక్కడ కూడా లేదు కదండి. జాతీయ పార్టీ కాంగ్రెస్ పార్టీ బీజేపీ కదా అధికారంలో. కొంచెం గలమైన ఇప్పగలకి కొంచెం సపోర్ట్ ఉంటది అని చెప్పి జగన్మోహన్ రెడ్డి విషయంలో మాత్రం కాంప్రమైజ్ అవడానికి అనిపిస్తుంది. ఖచ్చితంగా ఉంటాడు. కాకపోతే తనకి ఏంటంటే ఒక ప్రతిపక్ష నేతకు కూడా రాకపోయేసరికి చాలా డిసప్పాయింట్మెంట్ తో ఉన్నాడు. దానికి కావాలక ఇప్పుడు వైనాడ్ 175 అని భారీగా చేశాడు మొన్న ఎలక్షన్ ముందు. అంటే 175 గెలవాలనే ఉద్దేశంతోనే, అంటే అవతల ప్రతిపక్షం కూడా ఉండకూడదనే కదా జగన్ పాయింట్. 175 చరిత్రలో ఎవరికి ఇంతవరకు 175 గెలవాలను, లేకపోతే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పుడు 298 సీట్లు ఉన్నాయి కదా. మేము 294కో 93 కొట్టాలని మాత్రం ఇంతవరకు ఎవరు అనలేదండి. జగన్మోహన్ రెడ్డి గారు వైనాట్ 175 అన్నాడు. అంటే తన ఉద్దేశం ఏంది? అవతల పార్టీ కూడా ప్రతిపక్షం కూడా చంద్రబాబు నాయుడు లేకుండా చేయాలనే ఉద్దేశమే కదా. ఇప్పుడు మీరు అన్నారు కదా మరి అదే ఉద్దేశంలో ఇప్పుడు సేమ్ ఇది జగన్ కి వర్తించింది. ఓకే, ఇప్పుడు మీరు అన్నారు కదా 1 side గా తను గెలవాలని ఒక టార్గెట్ పెట్టాడు అన్నారు. మరి వీళ్ళ గెలిచారు అనుకోకుండా, రివర్స్ అయింది. కానీ వీళ్ళ ఈవీఎంల ద్వారా గెలిచారు అన్నట్టు ఆయన ప్రెస్ ముఖంగా మీడియా ముఖంగా చెప్తున్నాడు. అది అసలు కరెక్ట్ అని అంటారా? లేదండి, అది నా నంబర్ జగన్. ఏంటంటే ప్రతిసారి గెలిచినప్పుడు ఏదో ఒక నెపం అధికార పార్టీ మీద గెలిచిన వాళ్ళ మీద వేయటం ఇది సహజంగా చూస్తుంటామండి. లేటెస్ట్ గా ఈ బ్యాలెట్ పేపర్లు అయిపోయి ఈవీఎం వచ్చినాక, ఈ టెక్నాలజీ వచ్చినాక ఇక ఓడిపోయిన వాళ్ళు ప్రతి వాళ్ళు గెలిచిన వాళ్ళ మీద ఈవీఎం ద్వారా గెలిచారనేది ఒక నెపం వేస్తున్నారండి. దాంట్లో మాత్రం నిజం లేదనిపిస్తుంది. ఒకవేళ చేయదలిచిన ఎవరు చేస్తారండి? బీజేపీ కదా. తనకంత మెజారిటీ తెప్పించుకోగలదు కదా బీజేపీ చేయదలుచుకుంటే. ఇక్కడ కూటమికి తెలుగుదేశంకి ఇట్లా ఎందుకు చేస్తారండి? తను కంప్లీట్ స్వీప్ మెజారిటీ తోటి పైన ఎన్డీఏ పాలన పూర్తిగా మెజారిటీతో గెలవలేదు. బీజేపీ చేయదలుచుకుంటే అట్ట చేసి కేంద్రంలో
వీళ్ళ సపోర్ట్ లేకుండానే ఎదుగుతుంది కదండి. ఉమ్. కాబట్టి దీంట్లో వాస్తవం లేదు. అది. ఓరక నెపం అంటే ఏదో ఒక ఏదో వేయాలి కదండి. పోయినసారి కూడా వేస్తారు కదండి. ఈ ప్రతిసారి ఈవీఎం వచ్చి నాకు ఇదే అండి వచ్చిన తల్లి బ్యాలెట్ పేపర్. నేను అడుగుతున్నాను, ఒక యూత్ గా మీరు సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ చేసుకుంటాను అంటున్నారు. గతంలో చూసుకుంటే చాలా మంది యువతకి ఉద్యోగాలు లేవు, ఓన్లీ వాలంటీర్ ఉద్యోగాలు తప్పితే ఏ ఉద్యోగాలు లేవు. ఇప్పుడు చూసుకుంటే డిఎస్సి తీశారు, ఇంకా మిగతా రిక్రూట్మెంట్స్ కూడా రిలీజ్ చేస్తామని చెప్పి అనౌన్స్ చేశారు. ఓన్లీ 45 days అయింది. ఎలా అనిపిస్తుంది వాళ్ళకి వీళ్ళకి కంపారిజన్? వాలంటీర్లు అండి అవి ఉద్యోగాలు ఎందుకు అయిందండి? వాలంటీర్ గతంలో అవి ఉద్యోగాలు ఎందుకు అయింది? వాలంటీర్ అంటేనే ఏం ఆశించకుండా చేసేది. కాబట్టి అవి అసలు ఉద్యోగాల కింద కూడా తీసుకోకూడదండి. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గవర్నమెంట్ వచ్చినాక డిఎస్సి ప్రకటన అనేది ఇచ్చిన హామీల్లో ఇప్పుడు 5 హామీలు నెరవేర్చాడు కదండి. అందులో ఒకటి మొదటిది మెగా డిఎస్సి. దాని అమలు చాలా మంచిగా అనిపిస్తుందండి. ఇప్పుడు రాష్ట్రంలో పోయినసారి ఇప్పుడు సచివాలయం పోస్టులు ఇంతమంది సచివాలయ ఉద్యోగులు అనవసరంగా పెట్టారండి జగన్. దాదాపుగా 5-6 వేల కోట్లు ఖర్చు అవుతుంది ప్రతి సంవత్సరం. ఇంత భారీగా ఖర్చు పెట్టి సచివాలయం ఉద్యోగులు ఎందుకండి? ఎందుకు ఉపయోగపడతారు? జీవితంలో ఎప్పుడోసారి బర్త్ సర్టిఫికేట్ కో, డెత్ సర్టిఫికేట్ కో, లేకపోతే ఇంకేదో సర్టిఫికేట్ జీవితంలో వన్స్